హలో వ్యూవర్స్, పండు తాటికాయలతో తాటి రొట్టె ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. తాటి రొట్టె కోసం నేను 2 పండు తాటికాయలు తీసుకున్నాను. ముందుగా తాటిపండుపై ఉండే ముచ్చుకను తీసేసి తాటిపండు తోలును కూడా శుభ్రంగా తీసేసుకోవాలి. తాటిపండు మరీ పండినదైతే చితక్కొట్టాల్సిన అవసరం ఉండదు. తాటిపండు కొద్దిగా గట్టిగా ఉంటే మెత్తగా అయ్యే వరకు నేలపైన వేసి చితక్కొట్టుకుని తోలు తీసుకోవాలి. తోలు తీసుకున్న తాటిపండు గింజల్లో గుజ్జంతా సపరేట్ అయ్యేటట్టు క్యారెట్ తురిమే ప్లేట్ పైన కానీ వడగన్ని పైన కానీ వేసి రుద్దుకొని గుజ్జుని సపరేట్ చేసుకోవాలి. సపరేట్ చేసుకున్న తాటిపండు గుజ్జుని పక్కన పెట్టుకుని గిన్నెలో 1 కప్పు బియ్యం రవ్వ పోసుకుని బియ్యం రవ్వ పైన కొద్దిగా వాటర్ చల్లుకొని బియ్యం రవ్వలో కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల తాటి రొట్టె చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇలా కలుపుకున్న బియ్యం రవ్వని అరగంట సేపు నానబెట్టుకోవాలి. అరగంట తరువాత బియ్యం రవ్వలో 1.5 కప్పు తాటిపండు గుజ్జు, 1 కప్పు దంచుకున్న బెల్లం, 1 స్పూను యాలకుల పొడి వేసుకొని ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకొని తాటి రొట్టె పిండిని 1 గంట సేపు నానబెట్టుకోవాలి. తాటి రొట్టె పిండి గంట సేపు నానిన తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ని ప్యాన్ నిండా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత తాటి రొట్టె పిండిని ప్యాన్లో వేసుకొని పిండిని రౌండ్ షేప్లో స్ప్రెడ్ చేసుకొని ప్యాన్ పై మూత పెట్టుకుని రొట్టెని 10 నుండి 15 నిమిషాల పాటు సన్నని సెగపై ఎర్రగా కాల్చుకోవాలి. 15 నిమిషాల తర్వాత మూత తీసుకుని రొట్టె ఎర్రగా కాలిందో లేదో చూసుకొని రొట్టె గరిటతో తిప్పితే విరిగిపోతుంది కాబట్టి ప్లేట్ పైన కానీ ప్యాన్ పైన కానీ చూపిస్తున్న విధంగా తిరిగేసుకొని ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత రొట్టెని ప్యాన్లో వేసుకొని రొట్టె రెండో వైపు కూడా ఎర్రగా అయ్యేంత వరకు 10 నుండి 15 నిమిషాల పాటు కాల్చుకోవాలి. 15 నిమిషాల తర్వాత రొట్టె రెండో వైపు కూడా కాలిందో లేదో చూసుకుంటే తాటి రొట్టె రెడీ అయిపోతుంది. తాటి రొట్టెని వేడిగా ఉన్నప్పుడు తినకూడదు. తింటే కండ్రగా చేదు చేదుగా అనిపిస్తుంది. కాబట్టి రొట్టె పూర్తిగా చల్లారిన తర్వాత తినాలి. మేము నిన్న రాత్రి తాటి రొట్టె చేసుకుంటే ఈరోజు ఉదయం తిన్నాము. చాలా బాగుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.